కాన్ మార్నింగ్ లేవు పొద్దున్న లేచి మన పని చేసినా న్యూ ఇయర్ అన్నది లేవు. న్యూస్ పేపర్ కూడా తెచ్చావారా? కొత్త క్యాలెండర్ కూడా. ఈ రోజుది బుక్ క్యాప్షన్. క్యాలెండర్ తెచ్చింది నేను ఉంది అన్ని రోజు ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ కావాలి. ఫిబ్రవరిలో 29 వచ్చిందంటే లీప్ ఇయర్ రా. కానీ 2000 నువ్వు అనుకున్నది కాదు. అది లీప్ ఇయర్ అంటే 4 years వస్తుంది. అది లీప్ ఇయర్. అదే 2000 అది ఆదరపించాడా అని కూడా చెప్పాలి. ఏంది ఒకటి కావాలరా. ఒకటి ఏంది? కంటెంట్ రా, కంటెంట్ కావాలి. లెట్స్ థింక్ అబౌట్ ఇట్. మనం ఒక పామిస్ని కలుద్దాం రండి. కలిసి మనం Feb 29 గురించి మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం. అది సరే గానీ ఇప్పుడు పామి స్టేటా దొరుకుతారు రాయి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే రా. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటా కదరా. నువ్వు వెళ్ళినాడు కాపు. సరే నువ్వు పోయి లండన్ పో ఫస్ట్. హలో అన్న, నమస్తే. ఏం లే అన్న, ఒక చిన్న కంటెంట్ ఉంది. ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. అసలు కంటెంట్ ఏంటంటే మొత్తానికి పామిస్ట్రీ ఇంటికి వచ్చేసినాం రా. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. The well is there. ఓకే, లెట్స్ గో. అసలు నీకు పామిస్ గురించి ఎట్లా తెలిసింది బాయ్? ఏం లేరా, వేరే ఫోన్ చేసిన, వేరే మొత్తం సెట్ చేసి జస్ట్ మనం పోయి మాట్లాడుకోవడం అంతే. అంతేనా? సెట్. మీరు? హలో సార్, నా పేరు సీను. వేరే కాల్ చేసింది కదా. ఇప్పుడే వినతో మాట్లాడినా, వచ్చి కూర్చోండి మీరు. బాయ్ పిల్ల గురించి ఆలోచిస్తున్నా మరి దేవర కథ వినాలంటావా? అంతా కాదు బాయ్, Feb 29 గురించి వచ్చినాం. ల్యాగ్ లేకుండా అదే మాట్లాడు. మేము దేకులుగారే ల్యాగ్ లేకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్. హలో గాయ్స్, ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మై నేమ్ ఇస్ సీను. మనం ఈరోజు ఒక పామిస్ట్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం. సో విల్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. సార్ మీ పేరేమో జాన్, మరి మీరు పామిస్ట్రీ? అది మా నాన్నగారు పెట్టారు. నా ఫుల్ నేమ్ వచ్చి పండిత్ శంకర్ ప్రసాద్. వాట్ ఈస్ వెబ్? అసలు ఫిబ్రవరి మంత్ గురించి నీకేం తెలుసు? సార్ మీరు అలా సడన్ గా వెబ్ గురించి అడిగితే ఇలా సార్, మా యూత్ కి చాలా అసలే క్రూషియల్ డేస్ ఉంటాయి. అంటే ఫెస్టివల్స్ దగ్గరకు వస్తే మహాశివరాత్రి ఇస్ బిగ్ ఫెస్టివల్. జస్ట్ శివరాత్రి అని. అసలు శివరాత్రి గురించి నీకేం తెలుసో? ఫిబ్రవరి నెలలో జరుపుకుంటారు. ఎందుకంటే శివుడు పార్వతి ఫిబ్రవరి నెలలోనే ఏకమవుతారు. ఆ సందర్భంగా శివుడు శివతాండవం చేస్తాడు. అందుకే మనం ఇక్కడ శివరాత్రి చెప్పుకుంటూ ఉంటాము. సార్ మరి Feb 29 డేట్ గురించి? లీప్ ఇయర్. దీని గురించి నీకేం తెలుసు? లీప్ ఇయర్ అంటే 4 years ఒకసారి వస్తుంది అంతే. అంతేకాదు, అసలు లీప్ ఇయర్ అంటే ఏంటో తెలుసా? సూర్యుడు చుట్టూ భూమి ప్రతి సంవత్సరం తిరుగుతూ ఉంటుంది, అనగా 365 రోజులు. అందులో నుంచి 6 గంటలు అంటే 4 సంవత్సరాలు చెప్పుకున్న 6 × 4 24 గంటలు అనగా ఒక రోజు. దాన్నే మనం లీప్ ఇయర్ అంటూ ఉంటాము. సార్ మరి అలా సపరేట్ ఏదో పడతారు అసలు? ఎవరో ఏదో చేశారో అని అది మనకి నచ్చకపోతే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. మరి లేకపోతే ఏంటి సార్? రేపటి కోసం చూడు సీను, ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఏ రీజన్. సార్ మరి ఆ లీప్ ఇయర్ క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరు సార్? జూలియస్ సీజర్ ఈస్ కన్సిడర్డ్ as father of leap year. ఫాదరా? ఓకే, మరి 29 డేట్ క్రియేట్ అవడానికి ఎంత ఉంటే
ఆ రోజు ఎవరైనా పుట్టారా? అసలు పుట్టుంటారా? నో ఛాన్స్. ఎప్పుడో 4 yearsకి ఒకసారి వస్తాడు. ఆ డేట్లో ఎవరు పుట్టాడు? పుట్టాడు ఒకడు పుట్టాడు. నాలుగు సంవత్సరాలకు వచ్చే లీప్ ఇయర్కి ఎవరో ఒకరు పుడుతూ ఉంటారు. అలా పుట్టే వారికి ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక దే విల్ గివ్ అప్ దేర్ లైఫ్స్. బట్ అంతరోజు మధ్యాహ్నం 12 గంటలకి బయటకు వెళ్తే వాళ్ళు చనిపోతారు. ఇన్ ఎనీ కేస్. రెండోది వచ్చేసి వాళ్ళ లైఫ్లో ఇష్టమైనది ఒకటి కోల్పోతారు, ఇంకోటి తిరిగి మళ్ళీ లైఫ్లోకి వస్తుంది. మూడోది ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా డేని పాస్ చేస్తారు. ఓకే, వాడు పుట్టడమే ఒక స్పెషల్ డేట్లో పుట్టాడు. వాడు పుట్టాడంటేనే ఒక హై వస్తుంది సార్. పాయింట్స్ చెప్తున్నారంటే మీకు ఖచ్చితంగా బ్యాక్ స్టోరీ ఏదో ఉండే ఉంటుంది సార్. కొంచెం మాతో కూడా షేర్ చేసుకోండి సార్ ప్లీజ్. వచ్చేసిందిడా సిద్ధు అరే లేవుపే మరి కూడా వచ్చేసిండ్రా అద్రా అని చెప్పిన నేను బిల్డింగ్ పైన మరేంటి ఏడు దాకుండా వండుకున్నాడు. ఏడది లేవురే ఏమన్నారు లేవురే ఏంద్రా పొద్దు పొద్దుగాల ఏంద్రా నేను పొద్దు పొద్దుగాల పిచ్చోడు వారా ఇవాళ లాజే పట్టే కదరా దిగిందా? ఏంద్రా దిగేది తాగే 4 బీర్లకి? ఇప్పుడు నైట్ ఏం చెప్పావు గుర్తుందా? నేనేం చెప్పినా? మర్చిపోయారు. ఏం చెప్పిండ్రా? మర్చిపోయారు మీరు. బాగా గుర్తు తెచ్చుకో. ఏంటి సడన్ సిటీలో ఏంటి సంగతి? తిడుతున్నా తెలక అడుగుతున్నా తెలిస్తే నేను ఎందుకు అడుగుతున్నా? బాధ్య పడ్డే కదా అందుకే అడ్వాన్స్ రావాల్సిస్తుంటాం. సరే అంటే బాధ్యత ప్రపోజ్ చేస్తున్నావు కదా. రేపు ఏదైనా కానీ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయని చేయకపోండి. నేనైతే ప్రపోజ్ చేసి తిడతా. రే నాకు ఫోన్ వస్తుంది, మీతో కానీ నేను మాట్లాడేసి వస్తాను. ఈరోజు ఆబ్జెక్ట్ ప్రపోజ్ చేయలేదు అనుకో, చూసావుగా ఇడుద్ది అంటే అర్థమైంది రా. మళ్ళా అంటారు లేవురా రే లేవురా లేవురా ఆ టైం అవుతుంది. తలనొస్తుంది నా ఛాయ్ దగ్గర ఎడికైనా వెళ్దాం. విక్రమ్ నేను ప్రీతితో మాట్లాడినారా, వాళ్ళ మధ్యాహ్నం కలుస్తా అన్నారు. మనం డైరెక్ట్ వెళ్ళి వాళ్ళని కలవడమే. అరే ముగ్గురే ఉన్నాం కదా, 4 ఛాయలు ఎందుకు రా మరి? ఒకటి కెమెరా వానికిరా. ఏందిరా గడ్డం అట్లా పెంచిర్రు? గడ్డలు నువ్వే పట్ల స్టార్ట్ చేస్తే నువ్వు కదా. నేను మంచిగా మీరే పిచ్చోలేకున్నారు. అరే నిన్నేరా అవ్వంటారు బాబు. యాప్ దొరికితే గడ్డల గురించి క్లాస్ దిగేటట్టున్నారు. ఏంట్రా సిద్ధు నువ్వు ఇంకా నెంబర్ ప్లేట్ తీయవా? నెంబర్ ప్లేట్ జస్ట్ శాంపుల్ రా. అయినా పీకర్ ఫ్యాన్స్ అంటే ఎలక్షన్స్ అప్పుడు నెంబర్ ప్లేట్ పెట్టి తర్వాత తీసే రకం కాదు మనం. అయినా ఇంకొక స్టెప్ రా, ఇంకొక స్టెప్ అయిపోద్ది. ఆయన అయిపోద్దులే. అయినా అక్కడ ఉన్నది ఎవరు? ఇలాంటప్పుడు పీకే ఫ్యాన్స్ తరచుగా అనే మాట ఏంటో తెలుసా? మనల్లో వాడు రాపేది. అవునరా, మొన్న వివేక్ గారు కాల్ చేశాడు రా. మీకు కాల్ చేయలేదా? మాకు తెలియదు.
వాడికి కాలేజ్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చిందంట. కాలేజ్ ప్లేస్మెంట్స్లో అదే కాలేజ్ ప్లేస్మెంట్స్ వచ్చిందిరా. ఏ కంపెనీ వచ్చిందంట? ఏమోరా అడగలేదు. అరే కాలేజ్ అంటే గుర్తు వచ్చిందిరా. వాడు కాలేజ్ డేస్ అవుతుందిరా. డేస్ కాదు మంత్స్ అవుతుంది. ఒకప్పుడు కాలేజ్ పోవాలంటే నాకు టచ్ తెచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు అప్పుడు అంటే అమ్మాయిల కోసం వెళ్ళేదిరా. Let out house property when the Rent Control Act is applicable. And next, మీరా ఇలా ప్రత్యక్షమయ్యారేంట్రా? మీరా నా క్లాసా? తెలుసట్లే వెళ్ళి కూర్చోకండి. జెర్సీ మూవీ చూసి మరీ అతి కాకపోతే ఫైనల్ సెట్ కావా అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటో రడ్డీలు నీ కష్టాలు ఎవరికి రావద్దు. ఎక్కడికి వెళ్తున్నారు రైడ్? ఎవరు వెళ్తున్నాం కదా రే. ఎక్కడికి రా రే? అమ్మాయి బాగుందిరా. అయితే ఏంట్రా? అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని పోతున్నా. ఇలా ఇష్టం వచ్చినట్టు వెళ్ళి విలన్లా ప్రపోజ్ చేయడం కంటే టైం తీసుకొని హీరోలా ప్రపోజ్ చేయరా, బాగుంటుంది. టైం తీసుకొని అంటే తన బర్త్డే రోజు చేయరా. ఎస్రా తనని చూడడమే ఇప్పుడు రా అంటే తన బర్త్డే రోజు చేద్దామంటావు. ఈ గ్యాప్లో కూడా ప్రపోజ్ చేస్తే అయినా తన బర్త్డే డేట్ ఎలా తెలియదు. పిల్లుగాడు ఉన్నాడు కదరా. చలో బాబా. మేడం అది క్లాస్ వింటున్నాను, పెన్ను కింద పడిపోయినంటే పెన్ను వింటుకోండి మీరు అడుగుతానే చెప్పరా. మమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది మేడం. అది అంటే అదే ఒకటి చెప్పరా. నీకేం అర్థం కాలేదని నాకు అర్థమైందిలే కానీ గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. ఎవరైనా డిస్టర్బ్ చేసినా మేడం? నువ్వు ఒక్కడివే ఎందుకు, ఆ ఇద్దరు కూతుర్ని కూడా తీసుకొని బయటికి వెళ్ళిపో. గెట్ అవుట్. ఏమేం చేసినా మేడం? సరే పదాయింగ పో. ఎక్స్క్యూజ్ మీ మేడం, టైం అయిపోయింది. నెక్స్ట్ నా పీరియడ్. Very important for your examination point of view also. Okay, that's it for today. అది అలా మీద నీ ఒపీనియన్ అంటే లవ్ అంటే చూడడానికి సినిమాలోనే బాగుంటది, రియల్ లైఫ్ లో లవ్ అంటే పేరెంట్స్ డేనే. నేను ఒకటి చెప్పనా, నీకు లవ్ అన్నా రిలేషన్షిప్ అన్నా ఇష్టమే, కానీ ఇక్కడ రాంగ్ పర్సన్ దొరుకుతాడా అని భయం. ఈ చెత్త విషయాల మీద ఉన్న ఫోకస్ ను స్టడీస్ మీద పెట్టినా ఈ పార్టీకి ఒక గ్రేట్ సైంటిస్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఏంటి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లైఫ్ అన్నాక లవ్, ఫ్రెండ్స్, రిలేషన్షిప్ ఉంటేనే కదా. లైఫ్ ఇస్ లైక్ ఎ జర్నీ, ఒకటి కాకపోయినా ఇంకొకటి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, బట్ నెవర్ స్టెప్ ఇంటూ బ్యాక్వర్డ్. నిజం చెప్పవే, నువ్వు టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకుంటున్నావు కదా. నైట్ ఏ మూవీ చూసావే? ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పేది. నేను ఏ మూవీ చూడలేదు. లైఫ్ అంటే ఇలా ఉండాలి అని, నీలా ఉండడం నా వల్ల కాదే బాబు. కళ్ళు కనిపించట్లేదారా? రే బుక్లో చూసినాడు కాదురా, ముందు చూసినాడు. ఫెయిల్ అయ్యరా బాబు, ఈడేం చేయలేడు. నా ఫ్రెండ్ అని కొట్టింది. ఏంటి ఇప్పుడు హీరోవా? నేనేం హీరోని కాదు, మీరు విలన్స్ కాదు. విక్రంగాన్ని కొట్టారని సాయిగాడు వచ్చి చెప్పాడు. జస్ట్ కన్ఫర్మేషన్ కోసం వచ్చాను. తెలుసుకొని ఏం చేస్తావు? దండేసి దండం పెడతావా?
దండల దాకా ఎందుకన్నాయి, మీరు అంత దూరం తీసుకెళ్లరులే. అరే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. రే నేనేరా కొట్టింది. అదేందిరా మనం కొట్టలేదు కదా, కొట్టామంటావేంటి? ఏం చేస్తాడు చూద్దాం అవరా. రే కూర్చోండి రా. సిగ్గుందా సిగ్గుందా అంటున్నా. ఆయన ఇంకేందా సీనియర్ జూనియర్స్ గొడవ పడడం. మనం ఇలా గొడవ పడితే ఈ ఇయర్ కూడా ఫేవరెట్ పెట్టరు, కలిసి ఉండాలి అంతే. రే కొట్టడం చేతగాక ఎలా వెళ్ళిపోతున్నా చూడండి రా. కాలేజీలో గొడవద్దు అనుకున్నాను రా, మీరు ముచ్చట పడుతున్నారు. ఏం చేయమంటాను? సస్పెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను రా, మీరు ముచ్చట పడుతున్నాను. ఎరా విక్రమ్, అటు ఇటు తిరుగుతున్నావు బస్ సిగ్గే. అరే సిద్ధు నీకు చెప్పాలరా. ఏంట్రా? అది కాలేజీలో ఒక అమ్మాయి నచ్చిందిరా. ఎవర్రా? ఆద్యరా. మరి చెప్పారా అమ్మాయికి? చెప్దాం అనుకుంటున్నారా? రే చెప్తున్నాను కదా, చెప్పేసేయ్. ముందే ఈసారి వెయిటింగ్ అక్కడ. అరే శివ, ఈరోజు అయినా ప్రపోజ్ చేస్తారంట వారా? అరే చేస్తారా బాయ్, చూడు నువ్వు. నాకు నమ్మకం లేదురా. రే అశోక్, నువ్వు అనుకుంటే కాలేజీలోనే ప్రపోజ్ చేసేవాడి గారా, ఏందిరా ఇలా? కాలేజీలో చేయొచ్చు కానీ కొంచెం టెన్షన్ ఉంది, అందుకే ఇలా. రే శివ, కాలేజీలో అందరి ముందు ప్రపోజ్ చేయొచ్చు, అది నాకు క్షణం కాదు. కానీ అందరి ముందు నో చెప్పింది అనుకో, నేను చిలకన అయిపోతా. హాయ్ అద్య, నువ్వు ఇలా చాలా బాగున్నావు తెలుసా. అసలు నువ్వు రోజు అన్నం తింటావా లేదా అన్నంని తింటావా? వచ్చారా బాబు, నువ్వు తినేది మాత్రం తినదులే. హే ప్రీతి, సీనియర్స్ అలా మాట్లాడేది. వచ్చాడు లేకపోతే సీనియర్, మీతో పాటు చదువుకున్న వాళ్ళు జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యారు. మీరు ఉన్నారు ఎందుకు డజన్ బ్యాక్లాగ్స్ పెట్టుకొని? ఏ ప్రీతి, నువ్వు ఉండాల్సిన అర్జెంట్ ఎడుతో కదా. చంపా వలుగుతుంది. ఆద్య ఇప్పటికే చాలా లేట్ అయింది, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. ఐ లవ్ యూ ఆద్య. లవ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద పెడితే ఈ పార్టీకి ఉన్న బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అయి ఉండేవి. అదేంటి మామ అలా క్లాస్ పీకింది? అది నాకు అర్థం అవ్వట్లేదురా. ఫ్లవర్ తో ప్రపోజ్ చేసే కామన్ ఉంటదనే కదా మనం చాక్లెట్ తో ట్రై చేసాం. అందుకే చాక్లెట్స్ పిల్లలకి ఇవ్వాలి, పిల్లలకి ఫ్లవర్ ఇవ్వాలి అన్నారు పెద్దలు. రే నువ్వు ఉండరా, అయినా నేను వదలనుగా. ఆద్య ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. నేను ఎంత లవ్ చేస్తున్నా అంటే చాలా చాలా చాలా. ఆద్య రే, తనకి ఇష్టం లేదని చెప్తుంది కదరా, ఎందుకు మళ్ళీ మళ్ళీ వెంట పడతావు? పోనీలని లవ్ చూపిస్తుంటే నాకు పొగరు చూపిస్తావా? నా కనుక తిక్కరేగినాకో నాలో ఉన్న క్రాకర్ బయటకు వస్తాడు. నేను నిన్నే లవ్ చేశాను, నువ్వు నన్నే లవ్ చేయాలి. పో పో, బాగా చదువుకోపో. నీ ముఖానికి చాక్లెట్ ఎందుకు లేరా? టైం చూసి లేపించింది చాక్లెట్. అరే ఆద్య అయితే టైం అయింది, వెళ్దాం కదా. సరే వెళ్దాం బా. అవునరా, ఇప్పటికి లేట్ అయిపోయింది, వెళ్దాం పదా. రే విక్రమ్, నీకు ఒకటి చెప్పనా, షర్ట్ అయితే అసలు బాగాలేదు, షర్ట్ చేసేది. వీళ్ళు చూడరా, షర్ట్ చేంజ్ చేసుకుంటే రెడ్ కోట్ రెడ్ జాకెట్ వేసుకొచ్చిండు. పొండితేనా నాయన గరీబోలం ఇట్లనైనా బతకని. అరే ఇట్లానే మరి నీతోటి. ఓకే ఓకే, లీవ్ ద మ్యాటర్ నో. అరే టైం అవుతుంది, ఎక్కడున్నారా వీళ్ళు? అరే వీళ్ళు వచ్చేసారా? టైం అవుతుంది, ఎక్కడున్నారు వీళ్ళు? ఏ అదిగోని. హాయ్. రే
ఫ్లవర్ తీసుకోరా, చోలో పెట్టుకోవడానికి కాదు. అరే సిద్ధు భయం అవుతుందిరా. మళ్ళీ వచ్చాడు. రే నీకేం చెప్పాలనిపిస్తుందో స్ట్రేట్గా చెప్పేసి, తర్వాత సంగతి తర్వాత, ఓకేనా? వెళ్ళు. ఎట్రా సార్ వీడు? అరే ఆద్య ఉందిరా అక్కడ, బండా బండా. రారా. ఏంట్రా ఫ్లవర్ పట్టుకొని తిరుగుతున్నావు? అయితే సీన్ చేయకు ఇక్కడ, సైలెంట్గా వెళ్ళిపో. ఏంట్రా పోయేది? అక్కడ ఆద్య ఉంది, వాటి ఫ్లవర్ పట్టుకున్నాడు. ఏంటి లవ్వా? అయితే ఇప్పుడు నీ పర్మిషన్ తీసుకోవాలా? రే ఎవరు కాలర్ పట్టుకున్నావు తెలుసా? ఇదిగాడు కాలర్ అది చేది తీయన్రా. దమ్ముంటే అట్నే పట్టుకోండి. రే గురాన ఫోన్ చేస్తుండ్రా. హలో అన్న, వస్తున్నా. మీ టైం బాగుందిరా. పోరా. రే వాళ్ళది ఒక ఫోటో తీసుకోరా. ఏం పట్రా మీకు హైదరాబాద్ వాడు మీద చేసిన రియాక్షన్ అలాగే ఉంటుంది. అబ్బా వాళ్ళ డాడీ వాడిని కొట్టడం కూడా అంటే అది వాడి పర్సనల్ మ్యాటర్, అందులో తలదూరు చెప్తాం. నాటి బాయ్. ఏంటి విశేషాలు? సరే కానీ ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని కలవరిస్తున్నాను, వెళ్ళి ఒకసారి కనపడండి. మా మీద ఉన్న ప్రేమ అలాంటిది. యూర్ రైట్. చెప్పడం మర్చిపోయా, హ్యాపీ బర్త్డే ఆద్య. హలో చెప్పరా, ఒక్క నిమిషం. అదే మీరు మాట్లాడుతుండండి, ఇప్పుడు వస్తాం. మళ్ళీ వస్తాం. ఏంటో టెన్షన్ పడుతున్నావు? ఆ చేతితో ఫ్లవర్ ఏంటి? ఏంద్ర బాబు ఇలా ఇష్టపడితే రోజంతా మాట్లాడారు. ఓకే లెట్స్ గో. అయిపోయిందా మీ ముచ్చట? నువ్వు ఏదైనా అనుకుంటుంటావుగా, చెప్పు. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ బ్రో. సెట్ అయిందిరా సాయి. మన చేస్తుంటావు. అరే చేయలేదురా, చూసుకో. ఓ షిట్ తెస్తావు. ఇప్పుడు ఏదో ఒకటి మర్చిపోతుంటారా రోజు. టైం అవుతుంది. అదే కదా సూపర్ సూపర్. నేను మీ అమ్మాయి పింక్ సార్ కనుకుంటున్నా, వేరే కాదు సరేమో. అరే మధ్య పెద్ద చెప్పరా అశోక్, ఏమైంది? వన్ ఫోటో నాకు పంపి, నేను అన్నకు చూపిస్తాను. సరే బడి. ఇక్కడేం చేస్తున్నావా? ఇంట్లోకి రావచ్చు కదా, బయటికి ఎందుకు రమ్మన్నావు? ఎందుకంత తొందర? సర్లే నీకో విషయం చెప్పాలి. తొందర కాదే, అమ్మాయి రోజు బిర్యానీ చేసింది, తిందాం అనుకునే లోపే నువ్వు రమ్మన్నావు. అక్కడ బిర్యానీ నా కోసం వెయిటింగ్. ఇది మీ గోలా నువ్వు
సర్లే నీకు ఓ విషయం చెప్పాలి. ఇంకా టైం లేదే, వాడి దగ్గర ఓపెన్ అవ్వదాం అనుకుంటున్నా. మొన్న దగ్గర ప్రపోజ్ చేశారు కదా, ఇప్పుడు యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కాల్ చేయ వాడికి, రేపు రమ్మని చెప్పు. ఏమైంది? ఫోన్ కలవట్లేదు. అరే ఎక్కడున్నావురా? సరే సరే, రేపు అదే కలుద్దాం అనుకుంటుంది, రండి ఓకేనా? వీళ్ళు టెంపుల్లో ఉన్నారా? లెట్స్ గో. రే డోర్ వేయడం మర్చిపోయావురా. టెర్రస్ మీద తాగుతున్నా, మంచి అవుట్స్కట్స్ వచ్చి తాగితే ఏం ఫీల్ ఉంటుంది తెలుసా? సరే కానీ ఎందుకు తీసుకొచ్చావు మామిడికి మరి? లేట్ అవుతుంది తెలుసా? ఏంటిరా డేటు మరి? చూసావు సిద్ధాంత్ పట్టిరా? సిద్ధాంత్ పడ్డా అంటే ఎట్లుండాలా? ఎట్లుంటుంది మళ్ళీ మినిమం ఉండాలి, తెచ్చి పడేద్దాం. ఒకటి అక్కడ ఇంకా చెప్తాం డిసెంట్లోకి వస్తున్నాం. నీకొకటి తెలుసా? ఈరోజు ఏంటో తెలుసా? ఏదైనా టెన్షన్ పెట్టకే. అదే మరి, అందుకే అప్పుడప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కూడా చూడాలి. నాకు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ రిలేషన్స్ తప్ప ఏం నచ్చలేదు. ఓకే చూసి బర్త్డేనే. ఓ అవునా, మరి చెప్పలే. వీడి బర్త్డే పైన ప్రతి ఇయర్కి వస్తుందా? అలా వస్తే ఎవరికైనా పోతుంది, కానీ వీడి బర్త్డే 4 yearsకి వస్తుంది. ఇప్పుడే 4 డేట్ చూడగానే గుర్తుంది. అదేంటి ప్రతి 4 years కా? వీడు లీప్ ఇయర్ లో పుట్టాడు. లీప్ ఇయర్ గురించి తెలుసా? అదేంటి అంటావా? విన్నా కూడా. కామన్ డేట్ కి పుడితే అది నార్మల్ డే, Feb 29 కి పుడితే అదే స్పెషల్. సరే మళ్ళా వెళ్దాం బా. అదే వాడు ఇక్కడికి వచ్చిండ్రా, వాడి పేరు గురువురా. అరే వీడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రా. ఎవరు రా అందులో? వాడే అన్న. రే ఇట్రా. సిద్ధు వచ్చాడు. హాయ్ ప్రీతి. హాయ్ ఆద్య. హాయ్ సిద్ధు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అవును, నా బర్త్డే నీకెలా తెలుసు? ఓ అవునా. హ్యాపీ బర్త్డే ఆద్య. హ్యాపీ బర్త్డే సిద్ధు. నేను ఒకటి చెప్పడం మర్చిపోయా. లక్కీ హ్యాండ్. లక్కీ హ్యాండ్ ఏంటి సార్ అది? మనకి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న ఇష్టం మనం చెప్పలేకపోతే ఇది హెల్ప్ చేస్తుంది. ఫిబ్రవరి 29 రోజు పుట్టిన వాళ్ళు 20 to 25 ఏజ్లో ఉన్న వాళ్ళకి 20 ఒక అడ్వెంచర్ 25 దాటితే వాళ్ళు కామన్గా జీవించేస్తారు. మరి ఆ లక్కీ హ్యాండ్ సిమ్టమ్స్ ఏంటి సార్? జస్ట్ సెకండ్ ఇస్తే చాలు ఆపోజిట్ పర్సన్కి నువ్వు తెలుసు ఉండాలి. కరెక్ట్గా ఫిబ్రవరి 29 రోజే అది పని చేస్తుంది. కరెక్ట్గా 12 గంటలకు మాత్రమే సెకండ్ ఇస్తే వాళ్ళ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళని ఎవరు విడదీయలేరు. ఆద్యరా ఏమైందన్నా? ఎందుకు పిలిచిరు? మాతో ఏమన్నా పనా? వచ్చేసా నేను కొట్టడానికి రా. అలానే మన ఏమైనా గొడవ ఎందుకన్నా? అన్న మీరు చేస్తావరా? అన్న చేసేద్దాం అన్న. ఏంట్రా అన్న మీద చేస్తున్నాడా?
ఎరా ఆద్యాన్ని లవ్ చేస్తున్నావంట. ఆద్య మా అశోక్ గాని పిల్ల. ఇక నువ్వు ఆద్యాన్ని ఇక్కడ నుంచి తీసేయి. ఐ లవ్ యూ సిద్ధు. అదే ఆద్య సిద్ధు, ఇది ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నావు కదా, మరి ఎందుకు చెప్పలేదు? నువ్వు విక్రమ్ని లవ్ చేస్తున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు? నేను విక్రమ్ ని లవ్ చేయడం ఏంటి? అది ఆ రోజు విక్రమ్ గారు నీ బర్త్డే రోజు ప్రపోజ్ చేశాడు కదా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నీ బర్త్డే రోజు విక్రమ్ నీకు ప్రపోజ్ చేశాడు కదా, నువ్వు సిద్ధు ప్రపోజ్ చేస్తున్నావేంటి? లేదే, విక్రమ్ నాకు ప్రపోజ్ చేయడం ఏంటి? ఆ రోజు బర్త్డే విషెస్ మాత్రమే చెప్పాడు. నేను చేయలేదు. బహుశా వాడిని ప్రపోజ్ చేయకపోవచ్చు ఆద్య. బట్ నాకు తెలుసు వాడు నేను ఎంత ట్రూగా లవ్ చేస్తున్నాను. సిద్ధు, నేను నిన్నే లవ్ చేస్తాను. నేను నీకు కరెక్ట్ కాదు. ఎందుకు? వై అంటే ఏం చెప్పను. బహుశా వాడిని ప్రపోజ్ చేసి ఎక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుందని చెప్పకపోవచ్చు. నీ అమ్మ ఏం ఫైటింగ్ రా ఇది? రే నేను పనిచేస్తే పూర్తిగా కంప్లీట్ చేయండి రా. अरे विक्रम 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 अरे विक्रम 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 ले रहा अरे विक्रम 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 ले रहा अरे अरे विक्रम फोन చేస్తున్నాం. देखा 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 ఆద్య ఒకటే చెప్పగలరా? అలా ఎప్పుడు సమస్యలు కొనుక్కోవద్దు. నన్ను వదులుకోవద్దని చెప్పి నువ్వు వదులుకుంటావు. అరే సిద్ధు, విక్రమ్ ని కొట్టారా? అసలు ఏం జరిగిందిరా? ఎక్కడ ఉన్నాను నేను? వస్తున్నా. ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. There would be something good. విక్రమ్! విక్రమ్ ఎవరు ఎలా చేసింది? అది గురువాళ్ళు వచ్చి కొట్టిపోయారా? జాగ్రత్త హాస్పిటల్ తీసుకెళ్ళరా సాయి. సరేరా. జాగ్రత్తగా తీసుకెళ్ళరా సాయి. నీకేం కాదురా, నీకు నేనున్నా. హలో అశోక్, ఇప్పుడే నేను అన్న ఇద్దరం కలిసి ఫ్యాక్టరీకి వచ్చాను. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు, కానీ నువ్వు చేయాల్సింది నేను చేశాను. వీడేంట్రా ఇక్కడికి వచ్చాడు? వాడానా సిద్ధు? మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? గురు, నీకు తెలుసు కదరా విక్రమ్ గారు అంటే నాకు ఎంత ఇష్టమో. ఏమనంటే నువ్వు నాకు చెప్పాల్సింది కదరా, విక్రమ్ గారి మీద చేయి ఎందుకు వేసావరా? వాడి మీద చేయడం కదరా, దమ్ముంటే నా మీద చెయ్యి. అన్నా లాస్ట్ టైం మిస్ అయిందన్నా, ఈసారి మిస్ కాకుండా వేసేసా. లాస్ట్ టైం మిస్ అయింది నేను కాదురా, మీరు.
ఆరుద్ర నక్షత్రం ఫిబ్రవరి 25 రోజు పుట్టినవాడి జాతక చక్రం అంటే ఇది శివుడి జాతకం. హరహర మహాదేవ్, శంభో శంకర. కొట్టలేదా అన్నా? మేము చూసుకుంటామన్నా. శివుడాజ్ఞ అయితే చీమైనా పుట్టదు. అలాంటిది వీడు శివుడి జాతకంలోనే పుట్టాడు. శివుడి దగ్గర నుండి చూసుకుంటాడు. అదేంటి సార్, మా సిద్ధు లేచాడా? తప్పకుండా లేస్తాడు. సార్ నాకు అర్థం కాని 3 విషయాలు ఏంటంటే, పాయింట్ నెంబర్ 1 సిద్ధు ఆదితో ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. నెంబర్ 2 తర్వాత విక్రమ్ ఏమైంది. నెంబర్ 3 అసలు ఈ గురుకి సిద్ధుకు ఉన్న కనెక్షన్ ఏంటి? Remember that the most powerful destroyer in the universe is here.